స్నేహితులారా, ఈ వీడియో మీకోసం వెతుక్కుంటూ వచ్చింది. చివరకు మీకు దొరికింది కూడా. ఎందుకంటే విశ్వం ఇక ఎక్కువ సమయం వేచి ఉండలేకపోతోంది. అది మిమ్మల్ని ఒక కొత్త యాత్ర కోసం పిలుస్తోంది. ఈ వీడియో సాధారణమైనది కాదు. మీరు కూడా సాధారణ ఆత్మలు కాదు. అందుకే ఈ వీడియో ఈరోజు మీ ముందుకు వచ్చింది, ఖచ్చితమైన సమయంలో. మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది. మీరు బయట నవ్వుతున్నా లోపల ఏదో విరిగినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజు మీరు ఏదో కొత్తది సాధించాలని ప్రయత్నిస్తారు, కాని రాత్రివేళల్లో మళ్లీ అదే శూన్యత. ఎవరికీ ఏమీ అర్థం కాదు, కాని విశ్వానికి అర్థమవుతుంది. అది అన్నీ తెలుసు. మీ పోరాటం, మీ నిశ్శబ్దం, మీ విరిగిన ఆశలు, మీరు ఎవరికీ చెప్పకుండా చేసిన ఆ ప్రార్థనలు. అందుకే ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగా ఉన్నారు, విశ్వం స్వయంగా ముందుకు వచ్చి మీకు సంకేతాలివ్వడం ప్రారంభించింది. ఈ వీడియో ఆ సంకేతం. ఇక నుండి కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి, అవును, నా కథ ఇక్కడి నుండే మారింది అని అనుకుంటారు. ఇదే ఆ క్షణం, విశ్వం నా పేరు పిలిచిన క్షణం. ఇదే ఆ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చినది. కాబట్టి ఆగకండి. ఇక ముందు చెప్పబోయే విషయాలు మీ జీవిత మార్గాన్ని మార్చగలవు. ఇవి కేవలం పదాలు కావు, ఇది శక్తి. ఇది ఒక సందేశం. మీరు ఇప్పటికీ వింటూ ఉంటే విశ్వం మిమ్మల్ని స్వీకరించింది. మీకు తెలియకపోవచ్చు, కాని మీ ఆత్మకు తెలుసు. ఈ క్షణం ముందుగానే నిర్ణయించబడింది. మీరు ఈ వీడియోని ఈ సమయంలో కలవడం, ఇదంతా ముందుగానే రాయబడింది. కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒకటి హఠాత్తుగా వస్తుందని అనిపిస్తుంది, కాని అది హఠాత్తుగా రాదు. అది విధి. దాన్ని చూసిన తర్వాత మీకు ఏడుపు రావచ్చు, లేదా ఒక శాంతి అనుభవం కావచ్చు. ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తించగలదు. మీరు పోరాటం యొక్క ఆ మలుపులో ఉన్నారు. అక్కడి నుండి విజయం ప్రారంభమవుతుంది. అవును, మీరు చాలా ఒంటరితనం నుండి గడిచారు. మీ భావోద్వేగాలు చాలాసార్లు వినబడలేదు. కాని ప్రతి బాధ మిమ్మల్ని సిద్ధం చేసింది ఆ అద్భుతం కోసం. అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉంది. మీ సమయం మారబోతోంది, కాని ఒక షరతు ఉంది. మీరు ఇప్పుడు మీ పాత భయాలు, సందేహాలు, గాయాల నుండి విముక్తి పొందాలి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో వదిలిపెట్టదు. కాని మీరు మీ పట్టును వదులు చేసినప్పుడు మాత్రమే అది మీ చేతిని పట్టుకుని నడుస్తుంది. ఆ చేతులు ఇప్పటివరకు మిమ్మల్ని అడ్డుకున్న వాటిని వదిలేస్తే. ప్రతిసారి మీరు వదిలేయాలని ఆలోచించినప్పుడు, బహుశా ఇది నా విధిలో లేదు అని మీరు అనుకున్నప్పుడు, అదే సమయంలో విశ్వం మీకోసం ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. మీకు చాలా త్వరలో అది లభించబోతుంది. మీరు ఎన్నడూ అడగని దాన్ని కూడా. ఎందుకంటే మీరు కేవలం సహనం చేశారు, అడగలేదు. విశ్వం అలాంటి హృదయాలను ఎన్నడూ ఖాళీగా తిరిగి పంపదు. ఇప్పుడు మీ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమవబోతోంది. కాబట్టి పాత పుస్తకాన్ని మూసివేయండి. మిమ్మల్ని విరిచిన వ్యక్తిని క్షమించండి. చేజారిపోయిన ఆ అవకాశాన్ని వదిలేయండి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు స్వయంగా మీ వద్దకు కొత్త అవకాశాలతో, కొత్త సంబంధాలతో, కొత్త ప్రారంభాలతో వస్తోంది. ఈ వీడియో ఆ కొత్త ప్రపంచానికి మొదటి తలుపు. అక్కడ మీరు ఓడిపోరు, కాని మీలో దాగి ఉన్న వెలుగును గుర్తిస్తారు. ఈ సందేశం కేవలం మీకోసమే రూపొందించబడింది. కాబట్టి మీ కళ్ళు చెమ్మగిలినా లేదా మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నా, మీరు ఇప్పుడు ఆ శక్తితో అనుసంధానమయ్యారని తెలుసుకోండి. అది మీ జీవితంలో అద్భుతాలను తీసుకువస్తుంది. ఇప్పుడు మీతో మీరు ఒక వాగ్దానం చేసుకోండి. మీరు లాయకైన జీవితాన్ని స్వీకరిస్తారు. మీరు మిమ్మల్ని ఆపడం మానేస్తారు. విశ్వం మీ ముందు తీసుకువచ్చే ప్రతి అవకాశాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే విశ్వం పిలిచినప్పుడు ఆలస్యమైన చీకటి మాత్రం ఉండదు. రాబోయే సమయంలో మీకు అలాంటి సంయోగాలు కనిపిస్తాయి, ఇంతకు ముందు ఎన్నడూ జరగనివి. మీ పెరుగుదలకు కారణమైన వ్యక్తులు మీకు కలుస్తారు. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు లభిస్తాయి. మీరు ఒక మార్పు అంచున ఉన్నారు. విజయం మీ నుండి దూరంగా లేదు, చాలా దగ్గరగా ఉంది. కేవలం ఆ విశ్వాసం దూరంలో. దాన్ని మీరు చాలా కాలంగా కోల్పోయారు. ఇప్పుడు విశ్వం మిమ్మల్ని కనుగొన్న తరువాత మీరు మళ్లీ మిమ్మల్ని కోల్పోకండి. మీ లోపలి గొంతుని వినండి. అది చెబుతోంది, సిద్ధపడు. ఎందుకంటే మీకంటే ఎవ్వరూ దీనికి అర్హులు కాదు. మీరు మీ దృష్టిని దాటేస్తూ ఉండవచ్చు, కాని విశ్వం నిరంతరం మిమ్మల్ని చూస్తూనే ఉంది. మీరు అనుకున్నారు అంతా అయిపోయింది అని, కాని ఆ సమయంలోనే ఒక దైవిక శక్తి మీకోసం ఏదో కొత్తది సృష్టిస్తోంది. మీరు దాదాపు వదిలేసిన ఆ కలలు, అసంపూర్తిగా అనిపించిన ఆ ప్రార్థనలు, ఇప్పుడు అవి అన్నీ మిమ్మల్ని ఒక కొత్త యుగం వైపు లాగుతున్నాయి.
అది ఇప్పుడు ప్రారంభమవబోతోంది. విజయం అనేది యాదృచ్ఛికం కాదు. అది లోపల నుండి సిద్ధమవుతుంది. ఆ బాధలో, ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో అక్కడ ఎవరూ లేరు. మీరు మరియు విశ్వం తప్ప. మీరు ఈ ప్రయాణాన్ని శబ్దం చేయకుండా, ఫిర్యాదు చేయకుండా దాటారు. మీరు ఆ చీకటిలో కూడా వెలుగును పట్టుకున్నారు. అందుకే ఇప్పుడు విశ్వం నిర్ణయించింది, మిమ్మల్ని ఆపేవారు ఎవరూ ఉండరు. రాబోయే నెలల్లో మీకు అనిపిస్తుంది, ఏదో అదృశ్య శక్తి ప్రతి మలుపులో మీకు సహాయం చేస్తుందని. మీరు చెప్పకముందే ఎవరో మీ అవసరాన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఆలోచించే ప్రతిదీ మీ ముందు స్వయంగా ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మీరిప్పుడు విన్నవి కేవలం పదాలు కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక సన్నాహం, ఒక వరం. మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు, మిమ్మల్ని చిన్నగా భావించినవారు, ఇప్పుడు వారు చూస్తారు, విశ్వం మీ పక్కన నిలబడిందని. మీలో ఒక శక్తి ఉంది, దాని ప్రపంచం ఎన్నడూ చూడలేదు, కాని విశ్వం ఎప్పుడూ చూస్తూ ఉంది. ఇప్పుడు మీరు అవ్వాలి, మీరు జన్మించిన దానికోసం. ఇప్పుడు మీరు లేచి నిలబడాలి, ఆ కలలను వాస్తవంగా మార్చడానికి. ఇప్పటివరకు కేవలం కళ్లల్లో తిరిగినవి. ఈ క్షణంలో మీకు అనిపించవచ్చు, మీ వద్ద ఏమీ లేదని. కాని సత్యమేమిటంటే, మీ వద్ద అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీ వద్ద విశ్వం యొక్క అనుమతి ఉంది. మీరు మీపై, మీ శక్తిపై, మీ కలలపై విశ్వాసం పెట్టడం ప్రారంభించిన వెంటనే ప్రతి తలుపు తెరుచుకుంటుంది. ప్రతిసారీ మీరు ఆలోచిస్తే, ఇదంతా నిజంగా నాకోసమేనా అని జవాబు వస్తుంది, అవును, కేవలం మీకోసమే. ఎందుకంటే ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ వద్దకు చేరింది. ఇది ఆ క్షణం. ఇక్కడ్నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఒక అధ్యాయం, అందులో మీరు కేవలం జీవించడం కాదు, పూర్తిగా వికసిస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు అలసిపోతే ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి. విశ్వం మిమ్మల్ని కరుగుని, ఇప్పుడు నీ సమయం వచ్చింది అని చెప్పిన క్షణం. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. గత కొంత సమయం నుండి కొన్ని విషయాలు వింతగా జరుగుతున్నాయని మీరు గమనించారా? ఉదాహరణకు, హఠాత్తుగా కొంతమంది మీ జీవితం నుండి దూరమయ్యారు. వారు మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. లేదా ఒక పాత సమస్యకు పరిష్కారం స్వయంగా మీ ముందుకొచ్చింది. లేదా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా గుండె కొట్టుకుంటుంది. ఆ తర్వాత హఠాత్తుగా ఒక ఉపశమనం అనిపిస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికాలు కాదు, ఇవి సంకేతాలు. విశ్వం మిమ్మల్ని రాబోయే విజయం కోసం సిద్ధం చేస్తోందని సంకేతాలు. ఈ విషయాలు చిన్నగా అనిపించవచ్చు, కానీ వీటిలోనే మీ పెద్ద మార్పు దాగి ఉంది. ప్రతిసారి మీ కష్టం ఫలితం ఇవ్వకపోయినా విశ్వం దాన్ని ఒక మెట్టుగా ఉపయోగించింది. దాని సహాయంతో ఇప్పుడు మీరు ఎత్తుకు ఎక్కబోతున్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీకు కొన్ని స్పష్టమైన అనుభవాలు కలుగుతాయి. ఒకరోజు మీరు ఉదయం లేచి, ఈ రోజేదో విభిన్నంగా ఉంది అని అనిపిస్తుంది. ఎటువంటి చింత ఉండదు, ఎటువంటి గందరగోళం ఉండదు. మీరు స్వయంగా తేలికగా అనిపిస్తారు. ఏళ్ల తరబడి మోసిన భారం రాత్రికి రాత్రే ఎవరో తీసేసినట్లు. ఆ రోజు నుండే మీ జీవితం మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీ నుండి దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా మీ వద్దకు రావడం ప్రారంభిస్తాయి. అసంపూర్తిగా ఉన్న పనులు క్రమంగా పూర్తవుతాయి. మిమ్మల్ని గతంలో నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తారు. అందరికంటే ముఖ్యంగా మీలో ఒక శాంతి ప్రవేశిస్తుంది. అది చెబుతుంది, మీరు సరైన మార్గంలో ఉన్నారని. ఇదే విశ్వం యొక్క మాయాజాలం. ఇప్పుడు ఒక పని చేయండి. ఒక గాఢమైన శ్వాస తీసుకోండి. కొన్ని క్షణాలు మీ కళ్ళు మూసుకుని మీ చుట్టూ తిరుగుతున్న ఒక శక్తిని అనుభవించండి. అది మిమ్మల్ని సముదాయిస్తోంది, ధైర్యమిస్తోంది, చెబుతోంది, ఇప్పుడు నీవు ఒంటరివి కాదు, ఇప్పుడు మేము నీతో ఉన్నాం. ఈ విశ్వశక్తిని అనుభవించండి. ప్రతిసారీ మీ గుండె కలవరపడ్డప్పుడు, భయం వేసినప్పుడు ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి. విశ్వం స్వయంగా మీ వద్దకు వచ్చి ఈ సందేశమిచ్చిన క్షణం. ఎందుకంటే విజయం అనేది బయట నుండి వచ్చే వస్తువు కాదు, అది లోపల నుండి ఉప్పొంగుతుంది. ఇప్పుడు అది లోపల నుండి మిమ్మల్ని పిలుస్తోంది, ఆ రోజు కోసం సిద్ధం చేస్తోంది. ఆ రోజు మీరు మీ జీవితంలో అత్యంత అందమైన దౌడు గెలుస్తారు. ఈ వీడియో ముగియబోతోంది, కానీ ఒక విషయాన్ని మీ హృదయంలో బిగటంచుకోండి. మీ సమయం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే విశ్వం స్వయంగా మీతో నడుస్తోంది. మీరు ఇప్పటివరకు భరించిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి కష్టం ఇప్పుడు ఫలితాన్నివ్వబోతోంది. మీరు కోల్పోయిన దాన్ని మీరు పొందబోతున్నారు. అంతేకాదు, మీరు ఎన్నడూ అడగని దానికంటే ఎక్కువ పొందబోతున్నారు. అందుకే ఈ సందేశాన్ని కేవలం వినకండి,
దాన్ని మీలో లీనం చేసుకోండి. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కొని వచ్చింది. ఇప్పుడిది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే విజయం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది.